హాయ్, నేను మీ సూర్యప్రకాష్ జోషిల. వెల్కమ్ టు సినిమా సీక్రెట్స్ తెలుగు. ఈరోజు ఎపిసోడ్ సీక్రెట్స్ ఆఫ్ తుంబాడ్. తుంబాడ్ అనే మరాఠీ ఫిల్మ్ ఉంది. తుంబాడ్ చూడలేదు మీరు? అమేజింగ్ వర్క్. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై తెరకెక్కిన అతి తక్కువ అండర్ రేటెడ్ జెమ్ చిత్రాల్లో ఆఫ్ ద బెస్ట్ హారర్ థ్రిల్లర్ తుంబాడ్. ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమా తెరపై కంటెంట్ ఎంత ఉందో తెర వెనక మాట్లాడుకోవడానికి అంతకు మించి కంటెంట్ ఉంది. అసలు ఈ సినిమా స్క్రిప్ట్ ప్రారంభమే ఆశ్చర్యం అనిపిస్తుంది. 1993లో స్నేహితులతో కలిసి దర్శకుడు రాహి అనిల్ బర్వే నాగ్జిరా ఫారెస్ట్ లో ట్రిప్కి వెళ్ళినప్పుడు ఒక భయంకరమైన కథను విన్నాడు. అది రాత్రిపూట. అడవిలో వింటుంటే చాలా భయం వేసింట. నేరేషన్ అంబియన్స్ లోనే అంతా ఉంటుందని అప్పుడే అర్థమైందని అదే ఈ స్క్రిప్ట్ రాసేటప్పుడు తొలి జాగ్రత్తగా తీసుకుని రాశాడంటారు. అలాగే ఈ సినిమా కథకు బేస్గా మరాఠీ హారర్ రైటర్ నారాయణ ధరప్ రాసిన 2 షార్ట్ స్టోరీస్ని తీసుకున్నారు. మొదటి కథ ఆజీ, సినిమాలో భయపట్టే ముసలి స్త్రీ పాత్ర ఈ కథలోదే. అలాగే రెండో కథ బలి, ఇది సినిమా సెకండ్ హాఫ్లో వచ్చే రాక్షసుడు గోల్డ్ కాయిన్ సీన్స్కు సంబంధించింది. వీటన్నిటిని బ్యూటిఫుల్గా మిక్స్ చేస్తూ కథనం అల్లుకున్నారు డైరెక్టర్. ఇవన్నీ ఒక ఎత్తైతే డైరెక్టర్గా రాహి అనిల్ బర్వేది మరో సమస్య. ఆర్థిక సమస్యలు, అప్పులు, డ్రగ్ ఎడిక్షన్, ఆల్కహాల్, ఇలా అన్నీ ఆయన్ని పర్సనల్ లైఫ్లో వెనక్కలాగేసాయి. ఎప్పుడూ వాటి నుంచి తప్పించుకుని తన స్క్రిప్ట్పై సినిమాపై దృష్టి పెట్టాల్సి రావటం పెద్ద సమస్యే. షూటింగ్ టైంలో తనకి చాలా సపోర్ట్గా నిలిచిన తల్లి చనిపోయింది. వీటిని ఎమోషనల్గా దాటుకురావాల్సి వచ్చింది. అయితే ఆయన 600 పేజీల గ్రాఫిక్ నావల్ లాంటి స్క్రిప్ట్ని పూర్తి స్టోరీ బోర్డుతో వేసుకున్నారు. పూర్తి షార్ట్ బ్రేకప్స్, కెమెరా యాంగిల్స్, విఎఫ్ఎక్స్లు అన్ని వివరంగా రాసుకోవటం చాలా వరకు కలిసి వచ్చింది. ఆయన డైరెక్టర్ కాకముందర యానిమేటర్. అలాగే తన కొంకణి బ్రాహ్మణ కుటుంబం నుంచి రావటం, తన అమ్మమ్మ నుంచి ఇలాంటి భయంకరమైన కథలు చాలా వినటంతో స్క్రిప్ట్లో పాత్రలో పరిపూర్ణత రప్పించగలిగాను అంటారు. మొదట ఈ సినిమాని 2008లో నవాజుద్దీన్ సిద్దికీ ప్రధాన పాత్రలో మొదలెట్టారు, కానీ ఆగిపోయింది. అనురాగ్ కాశ్యప్ ఈ ప్రాజెక్టులో మొదట్లో బాగా ఇన్వాల్వ్ అయ్యారు, ఆయన తప్పుకున్నారు. ఆ తర్వాత షిప్ ఆఫ్ థీసెస్ వంటి కల్ట్ క్లాసిక్ని ప్రొడ్యూస్ చేసి నేషనల్ అవార్డులతో పాటు ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డులు గెలుచుకున్న సోహన్ షా ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయడానికి ముందుకొచ్చారు. ప్రొడ్యూసర్గా సోహన్ షా సీన్లోకి వచ్చాక షిప్ ఆఫ్ థీసెస్ దర్శకుడు ఆనంద్ గాంధీని డైరెక్టర్గా అనుకుని కొంత షూట్ చేశారు. అయితే వేర్వేరు కారణాలతో ఆయన తప్పుకున్నారు. దాంతో స్క్రీన్ ప్లే రైటర్ రాహి అనిల్ బర్వేనే దర్శకత్వం వహించడానికి ముందుకొచ్చారు. ఇకపోతే ప్రొడ్యూసర్ సోహన్ షానే ప్రధాన పాత్ర చేశారు. ఆయన అప్పటికే నటుడుగా కొంత గుర్తింపున్న సినిమాకున్న లిమిటేషన్స్ దృష్ట్యా ఆయనే ప్రధాన పాత్ర చేయాల్సి వచ్చింది. అప్పటి నుంచి సినిమాకి ఎదురే లేకుండా పోయింది. సోహన్ షా సినిమాకి కావాల్సినవన్నీ రాజీ పడకుండా సమకూర్చారు. రేర్ లొకేషన్స్, కొన్ని దశాబ్దాల పాటు మానవ మాతృ సైతం అడుగుపెట్టిన ప్రాంతాలను ఎంపిక చేసి అక్కడే చిత్రీకరణ చేశారు. అందుకనే ఆ సినిమా అంత అద్భుతంగా వచ్చింది. ఈ సినిమా ప్రత్యేకత మేకింగ్. తుంబాడ్లో కథ ప్రకారం ఎప్పుడూ వర్షం కురుస్తూనే ఉంటుంది. అది న్యాచురల్గా అనిపించాలి. అది కృత్రిమ వర్షంతో సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే మేఘాలు, వాటితో కూడిన న్యాచురల్ లైటింగ్కి కంటిన్యూటీ సమస్య. అలాంటి పెర్ఫెక్ట్ మూడ్ కోసం, న్యాచురల్ రైన్ కోసం కేవలం వర్షాకాలంలో నిజమైన వర్షంలో షూట్ చేశారు. సినిమాకున్న మరో అదనపు ఆకర్షణ ఆర్ట్ వర్క్. మూడ్ని ఎలివేట్ చేస్తూ అప్పుడు కాలానికి తీసుకెళ్లేలా వేసిన సెట్స్ అద్భుతం. సినిమాని ఆ మూడ్లోకి తీసుకువెళ్ళడానికి చాలా వరకు న్యాచురల్ లైటింగ్తోనే షూట్ చేశారు. 30 సెకండ్ల వర్షం షాట్ కోసం రోజంతా 200 మంది టీం వెయిట్ చేయడం అంటే మాటలు కాదు. 3 ఏళ్లు కేవలం షూటింగ్ కోసమే కఠినమైన శ్రమ, విపరీతమైన ఓపికతో హీరో దర్శకుడు సినిమాని ఎంతో తపనతో ఫినిష్ చేశారు. ఈ చిత్రకథలో ఉన్నట్లు శాపాలు, సూపర్ న్యాచురల్ పవర్స్ ఉంటాయంటే ఈ చిత్రం హీరో, నిర్మాత అయిన సోహన్ షా ఓ షాకింగ్ విషయం రివీల్ చేశారు. ఈ చిత్రం షూటింగ్ని పూణేలోని ఓ పెద్ద పాతకాలం కోట దగ్గర చేసినప్పుడు ఆ ఊరి వాళ్ళు రోజు ఆ కోటలో ఓ మూల రోజు భోజనం అక్కడ పెట్టి వెళ్ళిపోవటం గమనించారట. సోహన్ షా ఇవన్నీ ఎందుకు అని షూట్ చేసిన మొదటి 2 రోజులు ఆపేశారట. దీంతో రోజు షూటింగ్లో ఏవో రకరకాల వింత సమస్యలు, ఉన్నట్టుండి లైట్లు పగిలిపోవటం, కెమెరాలు సడన్గా ఆగిపోవటం వంటివి జరిగేవాడు. దాంతో భయపడి అక్కడ భోజనం పెట్టడం మొదలుపెట్టాక షూటింగ్ సజావుగా సాగింది. అప్పట్లోనే ఈ సినిమా బడ్జెట్ 5 కోట్లు అయింది, అది ఏ స్టార్స్ లేకుండా. అంటే ఎంత నమ్మి తపనతో ఈ సినిమాని సోహన్ షా ప్రొడ్యూస్ చేశారో మీరే ఊహించుకోవచ్చు. ఇకపోతే ఈ సినిమా 12 అక్టోబర్ 2018 రిలీజ్ అయింది. థియేటర్స్లో ఆశించిన స్థాయిలో హిట్ అవ్వలేదు. క్రిటిక్స్ విపరీతంగా ప్రశంసించడంతో డివిడీల్లో రిలీజ్ అయ్యాక సినిమాకి సెపరేట్ ఫ్యాన్ బేస్ మొదలైంది.
ఈ సినిమా 64వ ఫిల్మ్ఫేర్ అవార్డులో 8 నామినేషన్స్కి నామినేట్ అయింది. అందులో 3 ఫిల్మ్ఫేర్ అవార్డులు గెలుచుకుంది. అవి బెస్ట్ సినిమాటోగ్రఫీ, బెస్ట్ ఆర్ట్ డైరెక్షన్, బెస్ట్ సౌండ్ డిజైన్. ఇక ఓటీటీలో అయితే ఇండియన్ హారర్ థ్రిల్లర్స్లో ఇది టాప్ 1గా నిలిచింది. రీ రిలీజ్లో అయితే సెన్సేషనే క్రియేట్ చేసింది. దేశవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్ సాధించిన రీ రిలీజ్ సినిమాగా తుంబాడ్ నిలిచింది. ఇవన్నీ గొప్ప విషయాలే కావచ్చు, కానీ అన్నిటికన్నా గొప్ప విషయం, మెచ్చుకోదగ్గ అంశం మూడ్, లైటింగ్, రైన్ ఎఫెక్ట్ కోసం ప్రకృతికి సరెండర్ అయ్యి కాస్ట్యూమ్స్, హెయిర్ స్టైల్, మీసం దాకా పెర్ఫెక్ట్గా కంటిన్యూటీ పోకుండా ఓపిక్గా వర్షం వచ్చేదాకా వెయిట్ చేసి తుంబాడిని తెరమీకి తీసుకురావడం. ఈ విషయంలో టీం అద్భుతంగా సక్సెస్ అయింది. తపన కొలమానాలు లేవు. అలాంటి తపనకు నిదర్శనమే తుంబాడ్ సినిమా మేకింగ్. ఈ డార్క్ ఫ్యూజన్, హారర్, ఫాంటసీ, డ్రామా, థ్రిల్లర్ సినిమా ఖచ్చితంగా మిమ్మల్ని చూడడం పూర్తిగా కూడా వెంటాడుతుంది. డోంట్ మిస్ ఇట్. మీరు నాలాగే సినిమా అభిమానులు అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సినిమా సీక్రెట్స్ తెలుగు ఛానల్.